హలో ఎవ్రీవన్, దిస్ ఈస్ వెంకట మురళీ కృష్ణ. ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చి రెజ్యూమ్ ఫార్మాట్ ఫర్ డెలాయిట్. ఈ రెజ్యూమ్ ఫార్మాట్ ఫర్ డెలాయిట్ ఆల్రెడీ డెలాయిట్ వెబ్సైట్లో క్లియర్గా మెన్షన్ చేశాడు ఏమేం పెట్టాలి, ఏ సెక్షన్స్ తీసేయాలి అని. చాలామంది స్టూడెంట్స్ స్ట్రగుల్ అవుతున్నారు ఈ రెజ్యూమ్ అప్లోడ్ చేయలేక. ఎందుకంటే దే ఆర్ నాట్ ఫాలోయింగ్ ద యాక్చువల్ ఫార్మాట్. దట్ ఈస్ వాట్ ద మెయిన్ రీజన్ ఈస్. లాస్ట్ ఇయర్ కూడా చాలామంది అప్లై చేశారు, కానీ చాలామంది రిజెక్ట్ అయ్యారు కూడా. ఎందుకంటే ఈ రెజ్యూమే ఫార్మాట్ ప్రాపర్గా లేకపోవడం వల్లే. సో అందుకనే నేను ఒక రెజ్యూమ్ టెంప్లెట్ ఒకటి క్రియేట్ చేశాను. ఆ టెంప్లెట్ నేను మీకు షేర్ చేస్తాను. మీరేం చేయొచ్చు అంటే డైరెక్ట్గా మీ డేటాని అప్లోడ్ చేయొచ్చు. ఈ రెజ్యూమే ఫార్మాట్ ఇవాళ మనం మాట్లాడే వీడియోలో రెజ్యూమే ఫార్మాట్ ఏంటి, రిక్రూట్మెంట్ పేపర్ ప్యాటర్న్ ఏంటి, సో డూస్ అండ్ డోంట్స్ ఏం చేయాలి, సో అప్లోడ్ చేయడానికి టిప్స్ ఏంటి, ఎక్సెట్రా ఎక్సెట్రా నేను మాట్లాడతాను. సో దట్ మీ అప్లికేషన్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ అవుతుంది. అండ్ ఇంకొక థింగ్ కూడా చెప్తాను. ఇది నేను టెస్ట్ చేయలేదు, బికాజ్ నేను అప్లోడ్ చేయలేదు. ఎవరైతే ఆల్రెడీ అప్లోడ్ చేశారో నేను చెప్పిన వేలో మీరు అప్లోడ్ చేశారా లేదా, అంటే నేను చెప్పడం అంటే నేను యాక్చువల్గా ఏం ఫాలో అవుతున్నానంటే డెలాయిట్ స్పెసిఫికేషన్ ఫాలో అవుతున్నాను. ఆ ఫార్మాట్లో మీరు అప్లోడ్ చేశారా లేదా చెక్ చేసుకోండి. ఒకవేళ అప్లోడ్ చేయలేదు అంటే ఇఫ్ దెర్ ఈస్ ఏ పాసిబిలిటీ, మళ్ళీ రీఅప్లోడ్ చేయడానికి పాసిబిలిటీ ఉంటే పక్కా రీఅప్లోడ్ చేయండి. లేకపోతే లాస్ట్ ఇయర్లో చాలామంది క్యాండిడేట్స్ నా స్టూడెంట్సే కొంతమంది రిజెక్ట్ అయ్యారు. సో అలాగే మీరు కూడా రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. ఈ రెజ్యూమ్ మెయిన్గా చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఫాలో అవ్వకపోతే ఇన్స్ట్రక్షన్స్ పక్కా రిజెక్ట్ అవుతారు. ఇప్పుడు మనం ఒకసారి ఆ రెజ్యూమ్ ఫార్మాట్ ఒకటి మనం చెక్ చేద్దాం. దాన్ని బేస్ చేసుకుని వీ విల్ గో టు ద నెక్స్ట్ పార్ట్. అండర్స్టాండ్. యూ సీ దిస్ ఈస్ ద రెజ్యూమ్ విత్ కంప్లీట్ స్పెసిఫికేషన్. ఈ రెజ్యూమ్ ఏంటి అంటే, సో క్లియర్గా డెలాయిట్ అఫీషియల్ వెబ్సైట్లో యూ హ్యావ్ టు గివ్ యువర్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇమేజ్ ఆల్సో. ఇట్ ఈస్ ఆల్సో యూ హ్యావ్ టు పుట్ ఇట్. ఓకే, ఆఫ్టర్ దట్ ఆబ్జెక్టివ్ మీరు ఏంటి అనేది క్లియర్గా స్పెసిఫై చేయాలి. టెక్నికల్ స్కిల్స్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఈ టెక్నికల్ స్కిల్స్ నేను ఒక పైథాన్ వచ్చిన స్టూడెంట్ని మైండ్లో పెట్టుకొని నేను ఈ టెక్నికల్ స్కిల్స్ అనేవి నేను ఇక్కడ రాశాను. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ థింక్ దట్ పైథాన్ ఈజ్ ఈజీ. అందుకనే చాలామంది స్టూడెంట్స్ పైథానే చూస్ చేస్తున్నారు, కాబట్టి పైథాన్ బేస్ చేసుకొని రాశాను. పైథానే కాదు, ఆఫ్టర్ దట్ నేను డేటాబేస్ సంబంధించినవి, హెచ్టీఎంఎల్, సిఎస్ఎస్ సంబంధించిన టెక్నికల్ స్కిల్స్ కూడా మెన్షన్ చేశాను. ఈ టెక్నికల్ స్కిల్స్లో కనుక మీరు ఎక్కడన్నా ఏదన్నా ఒక పాయింట్ కనుక పర్ఫెక్ట్గా లేకపోతే వెంటనే ఇమ్మీడియట్గా దాన్ని రిమూవ్ చేయండి. ఒకవేళ మీరు జావా అయితే కనుక సో మీకు వచ్చిన టెక్నికల్ స్కిల్స్ జావా సంబంధించిన టెక్నికల్ స్కిల్స్ అక్కడ మీరు పేస్ట్ చేయండి. అండర్స్టాండ్. ట్రై టు యూస్ చాట్ జీపీటీ సో దట్ యూ ఆర్ ఏబుల్ టు కాపీ అండ్ పేస్ట్ ఇట్. కానీ గుర్తుపెట్టుకోండి, ఓన్లీ మీకు వచ్చినవి మాత్రమే యూస్ చేయండి. ఇదే రెజ్యూమ్ రేపొద్దున మీకు టెక్నికల్ ఇంటర్వ్యూలో ఓపెన్ చేస్తే కనుక మీ యాక్చువల్ టెక్నికల్ స్కిల్స్ మీ రెజ్యూమే డిఫరెంట్గా ఉందంటే మీరు రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే, ఆఫ్టర్ దట్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ చాలా షార్ట్గా రాశాను నేను. ఇలాగే రాయాలి, బికాజ్ 1 పేజ్లోనే రెజ్యూమే ఉండాలి. ఆఫ్టర్ దాట్ మినీ ప్రాజెక్ట్ డీటెయిల్స్ అండ్ ప్రాక్టికల్ హ్యాండ్స్ ఆన్ టాస్క్. ఎందుకంటే చాలామంది ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఇంకా ప్రాజెక్ట్ చేసి ఉండరు. సో దాన్ని బేస్ చేసుకుని ఇక్కడ మినీ ప్రాజెక్ట్ అనే ఒక సెక్షన్ని నేను ప్లేస్ చేశాను. ప్రాజెక్ట్ కనుక మీరు పెడితే మెయిన్ ప్రాబ్లమ్ ఏమవుతుందంటే, ప్రాజెక్ట్ గురించి అడిగారు అనుకోండి హెచ్ఆర్ రౌండ్లో, ఇఫ్ యూ ఆర్ నాట్ ఏబుల్ టు ఆన్సర్ ఇట్ విల్ బి ఎ వెరీ బిగ్ ప్రాబ్లమ్ ఫర్ యూ. అందుకని మినీ ప్రాజెక్ట్ అండ్ ప్రాక్టికల్ హ్యాండ్స్ ఆన్ టాస్క్స్. ఈ డెలాయిట్ కోసం మీరు ఎంతో కొంత ప్రిపేర్ అవుతారు కదా, ఆ ప్రిపేర్ అయిన దాని గురించే కంప్లీట్గా చెప్పండి. ఈ హ్యాండ్స్ ఆన్ టాస్క్స్లో హూప్స్ మీద ఒక చిన్న ప్రాజెక్ట్ చేశాను ఆర్ అప్లికేషన్ చేశాను, లేకపోతే నేను అరేస్ మీద అండ్ స్ట్రింగ్స్ మీద ప్రాబ్లమ్ సాల్వింగ్ చేశాను. ఇలాంటి పాయింట్స్ నేను యాడ్ చేశాను. ఈవెన్ హెచ్టీఎంఎల్, సిఎస్ఎస్ మీద ఒక స్టాటిక్ వెబ్ పేజ్ క్రియేట్ చేశానని. సో మోస్ట్లీ కాలేజ్లో ఉన్నప్పుడు చాలామంది హెచ్టీఎంఎల్, సిఎస్ఎస్ మీద స్టాటిక్ వెబ్ పేజ్ క్రియేట్ చేస్తారు. ఇది చిన్నదో పెద్దదో ఏదో ఒకటి. సో అదే నేను మెన్షన్ చేశాను. అండర్స్టాండ్. ఒకవేళ గనక నేను స్పెసిఫై చేసిన మినీ ప్రాజెక్ట్ కానీ ఆర్ నేను స్పెసిఫై చేసిన స్కిల్స్ కానీ మీకు మ్యాచ్ అవ్వకపోతే 100% ఆ పాయింట్స్ డిలీట్ చేయండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. రేపొద్దున నేనేదో ఇచ్చాను కదా అని లాస్ట్ మినిట్‌లో అప్లోడ్ చేసిన తర్వాత మీరు ప్రాబ్లమ్ ఫేస్ చేస్తే, రేపొద్దున డ్యూరింగ్ ద అప్లోడ్ టైమ్ మీరు ప్రాబ్లమ్ ఏం ఫేస్ చేయరు. ఆ ప్రాబ్లమ్ మీకు ఎప్పుడు రిఫ్లెక్ట్ అవుతుందంటే, మీరు ఇంటర్వ్యూకెళ్ళినప్పుడు ఈ రెజ్యూమే ఓపెన్ చేస్తే ఇట్ విల్ బి వెరీ బిగ్ ప్రాబ్లమ్ ఫర్ యూ. అందుకనే చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా ఈ రెజ్యూమ్‌ని మీరు ట్రిమ్ చేసుకొని రాసుకోండి. సో ఆఫ్టర్ దాట్ లాంగ్వేజెస్ నోన్ అని నేను ఇది ఆప్షనల్ లాంగ్వేజెస్ నోన్, కానీ నేను స్పెసిఫై చేశాను. ఓకే, సో ఇది యాక్చువల్ ఫార్మాట్ అనమాట. ఇప్పుడు ఈ ఫార్మాట్‌ని బేస్ చేసుకొని నేను ఒక టెంప్లెట్ క్రియేట్ చేశాను. లెట్ మీ ఓపెన్ దట్ టెంప్లెట్. సో ఇదే నా క్యాండిడేట్ రెజ్యూమే టెంప్లెట్. ఓకే, ఈ క్యాండిడేట్ రెజ్యూమ్ టెంప్లెట్‌లో సో ఇక్కడ నేమ్, ఈమెయిల్, కాంటాక్ట్ నంబర్, మీ లొకేషన్ ఇవ్వండి. ఇక్కడ ఒక ఇమేజ్‌ని డ్రాగ్ చేసి డ్రాప్ చేయండి. ఇమేజ్‌ని డ్రాగ్ చేసి డ్రాప్ చేయాలంటే ఇన్‌స్ట్రక్షన్స్ కూడా నేను క్లియర్‌గా మెన్షన్ చేశాను ఇక్కడ. సో ఈ టెక్నికల్ స్కిల్స్ మీరు జావా అయితే సార్ నేనేం చేయాలి సార్ అంటే, సో జావా అయితే గనుక చాలా సింపుల్‌గా చెప్తాను గైస్. చాలా చాలా సింపుల్, ఏం లేదు. మీ జావా అయితే గనుక లెట్ మీ ఓపెన్ మై ట్యాబ్. లెట్ అస్ సే ఐయామ్ గోయింగ్ టు ఓపెన్ ఇన్‌కాగ్నిటో మోడ్. ఓకే, సో ఇప్పుడు నేను చాట్ జీపీటీ ఓపెన్ చేస్తాను. ఈ చాట్ జీపీటీలో ఐయామ్ టేకింగ్ చాట్ జీపీటీ హెల్ప్. సో మీరు గనక జావా బేస్డ్ అయితే దెన్ ఈ జావా బేస్డ్
ఈ జావా బేస్డ్‌కి సంబంధించి నేను ప్రాంప్ట్ ఇస్తాను. ఇట్ విల్ గివ్ మీ ద ప్రాపర్ ఫార్మాట్. అంటే ఎలా ఇస్తారు సార్ అంటే సింపుల్. సో, నేను తెలుగులోనే ఇస్తాను. ఎందుకంటే తెలుగు ఈజ్ మచ్ మోర్ ఫ్లెక్సిబుల్ కంపేర్డ్ టు ఇంగ్లీష్ అవునా కదా! అందుకనే. సో, నేను నేను రాస్తాను. జావా బేస్డ్ జావా ప్రోగ్రామింగ్ వచ్చు. ప్రోగ్రామింగ్ తెలుసు. ఈ జావా ప్రోగ్రామింగ్‌లో నేను బేసిక్ ప్రోగ్రామింగ్ పర్ఫెక్ట్ ఉన్నా. ఓకే. అండ్ అరేస్ అండ్ స్ట్రింగ్స్ యూజ్ చేసి హ్యాండ్స్ ఆన్ ప్రోగ్రామింగ్ చేశా. 100+ ప్రాబ్లమ్స్. ఊప్స్ క్లియర్‌గా రియల్ వరల్డ్ అప్లికేషన్స్ చేశా. అండ్ ఊప్స్ మీద ఒక మినీ ప్రాజెక్ట్ ఆర్ ఒక అప్లికేషన్ చేశా. దీన్ని బేస్ చేసుకొని నా రెజ్యూమ్‌కి ఒక పర్ఫెక్ట్ టెక్నికల్ సమ్మరీ విత్ కీవర్డ్స్ హైలైట్ చేసి ఇవ్వు. సో, ఇట్ ఈస్ గోయింగ్ టు గివ్ మీ ద ప్రాంప్ట్ రైట్ నౌ. రైట్. సో, లెట్ ఇట్. ఓకే. ఇది కూడా నాతో ఇట్ ఈస్ ఇంటరాక్టింగ్ విత్ మీ ఇన్ ద సేమ్ లాంగ్వేజ్. ఓకే. సో, దట్స్ వాట్ తెలుగులో మీరు చేస్తే మీ ప్రాబ్లమ్ ఈజీగా చెప్పగలరు చాట్‌జీపీటీకి. ఐ డు నాట్ సే ఇంగ్లీష్‌లో వద్దని నేను చెప్పను. ఇఫ్ యూ ఆర్ ఫెమిలియర్ విత్ ఇంగ్లీష్ దెన్ గో విత్ ఇంగ్లీష్ అండర్‌స్టాండ్. బట్ తెలుగులో చెప్తే మన ప్రాబ్లమ్ చాలా చాలా పర్ఫెక్ట్‌గా చెప్పగలం అండర్‌స్టాండ్. సో, అండ్ ఐ యామ్ టెల్లింగ్ యూ వన్ డే. సో, ఈ వీక్ ఆర్ నెక్స్ట్ వీక్ ఏదో ఒక వీక్ చాట్‌జీపీటీ 100% పర్ఫెక్ట్‌గా ఎలా యూజ్ చేయాలి అని ఒక వీడియో కూడా చేద్దాం అనుకుంటున్నాను. ఓకే. సో, ఐ థింక్ నాకన్నా మీకే బాగా తెలుసు చాట్‌జీపీటీ యూజ్ చేయడం. సో, ఏ హైలీ మోటివేటెడ్ డెవలపర్ విత్ ఎక్సెట్రా అని వచ్చింది. ఇంతొద్దు నాకు. నాకు జస్ట్ నాకు ప్రాపర్ సమ్మరీ విత్ 4 పాయింట్స్ కావాలి. Strong knowledge in core Java with solid understanding of basic understanding programming ఎక్సెట్రా. ఇట్ ఈస్ గివింగ్ మీ. సో, ఇప్పుడు ఇక్కడొచ్చిన ఈ పాయింట్స్‌ని కాపీ చేస్తాను. కానీ కాపీ చేసే ముందు ఈ పాయింట్స్ అన్ని చదవండి. చదివి వీటిలో మీకు ఏదైనా తెలియని టాపిక్ ఉందా దాన్ని డ్రాప్ చేసి సో, దాన్ని పేస్ట్ చేయండి. దాన్ని ఇక్కడ పేస్ట్ చేయండి టెక్నికల్ స్కిల్స్‌లో. ఈవెన్ మినీ ప్రాజెక్ట్ ఐడియాస్ కూడా మీకు ఎలా ఏంటి అనేది మీకు డౌట్ ఉంటే గనక మీరు చేసిన మినీ ప్రాజెక్ట్ ఒక స్టాటిక్ వెబ్ పేజ్ చేసుంటారు కదా! ఆ స్టాటిక్ వెబ్ పేజ్ కంప్లీట్ డిస్క్రిప్షన్ ఇవ్వండి. లేకపోతే ఆ స్టాటిక్ వెబ్ పేజ్‌ని దాని యొక్క స్క్రీన్‌షాట్ అప్‌లోడ్ చేయండి. ఇట్ విల్ గివ్ యూ ఎ ప్రాపర్ ఫార్మాట్ అండర్‌స్టాండ్. సో, ఇక్కడ నేను డిగ్రీ గాని, బ్రాంచ్ గాని, క్వాలిఫికేషన్ గాని ఇవన్నీ ఇక్కడ నేను హైలైట్ చేస్తూ పెట్టాను. ఇవన్నీ మీరు ఫిల్ చేయాల్సింది. గైస్ ఇలాంటి బ్లండర్ చేయొద్దు. ఏంటంటే ఇక్కడ నేను ఇచ్చాను కదా ఫార్మాట్ అని ఏదో ఒక స్క్వేర్ బ్రేసెస్ మర్చిపోయి అప్‌లోడ్ చేయొద్దు. అండర్‌స్టాండ్. చాలామంది అదే చేస్తూ ఉంటారు. సో, ఆల్రెడీ ఇచ్చారు కదా! సో, అనేసేసి ఏదో ఒక మిస్టేక్ చేస్తారు. మీరిది అప్‌లోడ్ చేసే ముందు ఒకటికి 2 సార్లు క్రాస్ చెక్ చేసుకోండి. అండ్ ఆల్సో ఎవరైతే ఆల్రెడీ అప్‌లోడ్ చేశారో కరెక్ట్ ఫార్మాట్ అప్‌లోడ్ చేస్తే దట్స్ ఫైన్. మీరు షార్ట్ లిస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అదే గనుక రాంగ్ ఫార్మాట్ అప్‌లోడ్ చేస్తే 2 పేజెస్‌తో అప్‌లోడ్ చేస్తే మీరు 100% షార్ట్ లిస్ట్ అవ్వరు. ఐ థింక్ వాళ్ళు దే ఆర్ హావింగ్ సమ్ ఆటోమేటెడ్ థింగ్. అందుకనే వాళ్ళు ఒక ప్రాపర్ ఫార్మాట్ ఇచ్చారు. ఆ ఫార్మాట్ ఫాలో అయితేనే మీరు షార్ట్ లిస్ట్ అవుతారు. అవ్వలేదా అండ్ ఐ మీన్ మీరు గనక ప్రాపర్ ఫార్మాట్ ఫాలో అవ్వలేదా దెన్ అప్‌లోడ్ చేస్తాక ఆప్షన్ ఉందేమో చెక్ చేసుకోండి. ఓకే. సో, కమ్ బ్యాక్. ఇలా రాసాను. ఒకసారి చెక్ చేసుకోండి ప్రాపర్‌గా. ఏమన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ కమ్ బ్యాక్ టు దిస్ పార్ట్. అండ్ ఇప్పుడు మనం మాట్లాడేది ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి మాట్లాడదాం. ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ నేను లాస్ట్ వీడియోలో కూడా క్లియర్‌గా చెప్పాను. సో, 5 సెక్షన్స్ ఉంటాయి. ఒకటేమో లాంగ్వేజ్ ఇంగ్లీష్, జనరల్ యాప్టిట్యూడ్ ప్లస్ అక్కడ రీజనింగ్ కూడా ఉందండి. అది ఫిఫ్త్ సెక్షన్ యాక్చువల్లీ. ఐ మీన్ థర్డ్ సెక్షన్ నేను అది స్పెసిఫై చేయలేదు ఇక్కడ. 22 క్వెషన్స్, టెక్నికల్ ఎంసీక్యూస్ 30, కోడింగ్ ప్రాబ్లమ్స్ 2 ఉంటాయి. ఇక్కడ నేను మీకు క్లియర్‌గా ఒక పాయింట్ చెప్పాలనుకుంటున్నాను. ఏంటి అనేది కింద నెక్స్ట్ స్లైడ్స్‌లో ఉంటుంది. చెక్ చేద్దాం. దీని గురించి ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో నేను చెప్పాను. ఒకసారి నెక్స్ట్ వీడియోలోకి వెళ్దాం. నెక్స్ట్ స్లైడ్‌లోకి వెళ్దాం. ద టెస్ట్ ఈస్ డివైడెడ్ ఇంటూ 5 సెక్షన్స్. ఫర్ ఈచ్ సెక్షన్స్ యూ విల్ గెట్ డెడికేటెడ్ టైమ్ డ్యూరేషన్. ఓకే. సో, ఒక్కొక్క సెక్షన్‌లో లెట్ అస్ సే ఒక సెక్షన్ 10 మినిట్స్ ఆర్ 15 మినిట్స్ అని పెట్టాడనుకోండి. ఆ 15 మినిట్స్ లోపు మీరు ఎగ్జామ్ ఆ 15 మినిట్స్ లోపు ఆ సెక్షన్ కంప్లీట్ చేయాలి. వన్స్ ఆ సెక్షన్‌కి టైమ్ అయిపోయిందంటే నెక్స్ట్ సెక్షన్‌కెళ్ళిపోతుంది. మీరు వెనక్కి రాలేరు. ఈ పాయింట్ నేను చెప్పాలనుకున్నాను. ఓకే. సో, అంటే
5 సెక్షన్స్ ఉన్నాయి కాబట్టి మీరు లెట్ అస్ సే మీరు ఇంగ్లీష్ సెక్షన్‌లో ఉన్నప్పుడు ఇంగ్లీష్ క్వెషన్స్ మాత్రమే సాల్వ్ చేయాలి. ఇంగ్లీష్ సెక్షన్ అయిపోయిన తర్వాత మీరు నెక్స్ట్ సెక్షన్‌లోకెళ్లారనుకోండి, లెట్ అస్ సే ఇంగ్లీష్ అయిపోయిన తర్వాత యాప్ట్ అండ్ క్వాంట్‌లోకొచ్చారనుకోండి, ఆ క్వాంటిటివ్ యాప్టిట్యూడ్‌లోకొస్తే మీరు మళ్ళీ బ్యాక్‌కెళ్ళలేరు. దట్స్ వాట్ ద పాయింట్ దే వాంట్ టు సే. ఓకే. డిఫరెంట్ 4 వెరైటీస్ ఆఫ్ క్వెషన్స్ యాస్ ఎక్స్‌ప్లెయిన్డ్ ఎక్సెట్రా అని ఉంటుంది. సో, తర్వాత లాంగ్వేజ్ స్కిల్స్ గురించి మాట్లాడదాం. లాంగ్వేజ్ స్కిల్స్ అంటే ఏంటంటే, సో, ఇంగ్లీష్ సెంటెన్స్ కరెక్షన్, సెంటెన్స్ అరేంజ్‌మెంట్ ఇవన్నీ ఉంటాయి. తర్వాత జనరల్ యాప్టిట్యూడ్. యాప్టిట్యూడ్ క్వెషన్స్‌లో మెయిన్‌గా యాప్టిట్యూడ్ రీజనింగ్ క్వెషన్స్ కొన్నుంటాయి. సో, అవి మీరు సాల్వ్ చేయండి. పాయింట్ ఏంటి అంటే, సో, సెక్షనల్ టైమ్ ఉంటుందనమాట. ఆ సెక్షనల్ టైమ్ గనక మీరు జాగ్రత్తగా మెయింటైన్ చేయకపోతే యూ విల్ గెట్ ఎ వెరీ సీరియస్ ప్రాబ్లమ్. ఓకే. అండ్ నెగెటివ్ మార్కింగ్ అయితే 100% లేదు. టెక్నికల్ స్కిల్స్ వచ్చేటప్పటికి దిస్ సెక్షన్ కన్సిస్ట్ ఆఫ్ 30 ఎంసీక్యూస్. దిస్ సెక్షన్ విల్ ఇవాల్యుయేట్ యువర్ నాలెడ్జ్, టెస్టింగ్, కంప్యూటర్ సైన్స్, నెట్వర్కింగ్ అండ్ సైబర్ సెక్యూరిటీ. లాస్ట్ ఇయర్ నెగెటివ్ మార్కింగ్ గురించి చెప్పాడు లేదని. ఈ ఇయర్ అయితే ఏం మెన్షన్ చేయలేదు. ఐ థింక్ మెన్షన్ చేయలేదు అనుకుంటున్నాను. ఒకసారి చెక్ చేయండి. వెబ్‌సైట్‌లోకెళ్ళి చెక్ చేయండి. ఓకే. సో, ఒకసారి కన్ఫర్మేషన్ తీసుకోండి. అండ్ ఇఫ్ పాసిబుల్ నేను కన్ఫర్మేషన్ ఒక కామెంట్‌లో పెడతాను నేనే సెపరేట్‌గా. దిస్ సెక్షన్ కన్సిస్ట్ ఆఫ్ 30 ఎంసీక్యూస్ అండ్ టెస్టింగ్, కంప్యూటర్ సైన్స్, సైబర్ సెక్యూరిటీ ఇవన్నీ ఉంటాయి. ఆఫ్టర్ టెక్నికల్ స్కిల్స్‌లోకొచ్చేటప్పటికి అంటే ఎంసీక్యూస్ బేస్ చేసుకొని ఇచ్చాడనమాట. లాస్ట్ వీడియోలో నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఇప్పుడు నేను కోడింగ్ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. 2 కోడింగ్ ప్రాబ్లమ్స్ ఇస్తాడు. ఒకటేమో కోడింగ్ నగ్గెట్ అంటారు. ఈ కోడింగ్ నగ్గెట్ అంటే చాలా ఈజీ అండి. ఏముండదసల. నేను టఫ్ ఉంటుందేమో అనుకున్నాను. కానీ కోడింగ్ నగ్గెట్ అంటే ఏంటి అంటే ఒక కోడ్ ఇస్తాడు. ఆ కోడ్‌లో సింటాక్టికల్ ఎర్రర్స్ ఫైండ్ ఔట్ చేయడం. లేకపోతే ఆ కోడ్‌లో ఏదైనా చిన్న లాజిక్ కూడా ఉండదండి. ఒక మెథడ్ కాలింగ్ ఉంటది మోస్ట్‌లీ. ఇలాంటివి మీరు చేయడం అనేది జరగాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్ట్రింగ్‌ని రివర్స్ చేయాలి. మనం ఏం చేస్తాం స్ట్రింగ్‌ని రివర్స్ చేయాలంటే సో, రివర్స్ ఆఫ్ అనే మెథడ్ యూజ్ చేస్తాం. ఆ రివర్స్ ఆఫ్ అనే మెథడ్‌ని స్పెసిఫై చేసి ప్రాపర్ ఫార్మాట్‌లో పెట్టామనుకోండి. దట్స్ వాట్ ఏ కోడింగ్ నగ్గెట్ ఈస్. సో, మెయిన్‌గా ఈ కోడింగ్ నగ్గెట్ దేన్ని టార్గెట్ చేస్తుందంటే, సో, మీరు సింటాక్టికల్‌గా స్ట్రాంగ్ ఉన్నారా అని చూస్తుంది. అంతే తప్ప మీరు లాజికల్‌గా స్ట్రాంగ్ ఉన్నారా అని చెక్ చేయదు. కానీ లైవ్ ప్రోగ్రామింగ్ క్వెషన్ అయితే కంప్లీట్ ఏ టు జెడ్ ప్రోగ్రామ్ అడుగుతాడు. దట్ ఈస్ నేను ఆల్రెడీ మెన్షన్ చేసినట్టు అరేస్‌లో జీరోస్ అన్నీ ఒక ఎండ్‌లోకి రావాలని చెప్పాను కదా! సో, అదే ప్రాబ్లమ్ ఇస్తాడు. ఇక్కడ మీరు గమనిస్తే కూడా okay, a coding nugget and programming question both evaluate your knowledge of programming language and your ability to write syntactical correct code. Coding nugget syntactical correct గా ఉందో లేదో చెక్ చేస్తారు. While the programming question, so it is going to have logical thinking, right? యూ విల్ నీడ్ రైట్ టు కోడ్ మీరు కోడ్ ఆన్లైన్ ఎడిటర్లో రాస్తారు. ఓకే. సి కానీ C++ కానీ జావా కానీ పైథాన్ కానీ యూస్ చేసి చేయొచ్చు. సో మీరు కంపైల్ చేయాలి అండ్ ఎగ్జిక్యూట్ చేయాలి దీన్ని బేస్ చేసుకొని. ఓకే. వన్స్ మీరు మొత్తం సెక్షన్స్ అన్ని అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా అది సబ్మిట్ అయిపోతుంది. ఓకే. సో దీని తర్వాత డూస్ అండ్ డోంట్స్. డూస్ అండ్ డోంట్స్ ఏంటంటే మీరు ఏదైతే ఈమెయిల్ ఐడి ఇప్పుడు రిజిస్ట్రేషన్కి యూస్ చేశారో అదే ఈమెయిల్ ఐడి మీరు సో కంప్లీషన్ ఆఫ్ యువర్ కంప్లీషన్ ఆఫ్ యువర్ రౌండ్స్ మొత్తం అంతా ఈ రౌండ్స్ అన్ని కంప్లీట్ అయ్యేంత వరకు అదే యూస్ చేయాలి. అండ్ వీళ్ళు క్లియర్‌గా మెన్షన్ చేశారు ఓన్లీ గూగుల్ క్రోమ్ లేటెస్ట్ వెర్షన్ మాత్రమే యూస్ చేయండి. మిగతాది ఏది సో అది వర్క్ అవ్వకపోవచ్చు. క్లియర్‌గా చెప్పాడు గూగుల్ క్రోమ్ మాత్రమే యూస్ చేయమని చెప్పి. పక్కా గూగుల్ క్రోమ్ మాత్రమే యూస్ చేయండి. అండ్ వెబ్ క్యామ్ కూడా జాగ్రత్తగా వెబ్ క్యామ్ మీ ల్యాప్‌టాప్ కెమెరా ఏదైతే ఉంటదో అది కూడా చాలా జాగ్రత్తగా చెక్ చేసుకోండి. ఓకే. ఈమెయిల్ మీ ఇన్బాక్స్‌ని రెగ్యులర్‌గా చెక్ చేసుకుంటూ ఉండండి. సో దట్ కమ్యూనికేషన్ వచ్చినప్పుడు సో యూ హ్యావ్ టు రిప్లై. క్యాండిడేట్ ఐడి టు ఎంటర్ ద ఇంటర్వ్యూ రూమ్ 15 మినిట్స్ ముందు ఎక్సెట్రా ఇవన్నీ మనకు తెలిసిందే. డోంట్స్ వచ్చేసేసి ఓకే. డు నాట్ ఫార్వర్డ్ ద రిసీవ్డ్ ఈమెయిల్ ఇన్విటేషన్స్. అంటే మీకొచ్చిన ఇన్విటేషన్ వేరే వాళ్ళకి ఇవ్వద్దు. అలా ఇస్తే ఒక ప్రాబ్లమ్ ఉంది ఏంటంటే ప్రతి ఒక్క ఇంటర్వ్యూకి వాళ్ళు ఏం చేశారంటే ఒక సెపరేట్ లింక్ క్రియేట్ చేశారు. ఇప్పుడు నాకొక లింక్ వస్తుంది. వేరే వాళ్ళకి ఇంకో లింక్ వస్తుంది. ఇప్పుడు నాకొచ్చింది నేను వాళ్ళకి ఫార్వర్డ్ చేశాను అనుకోండి. నా లింక్‌లో ఎంతమంది ఉంటారు? మల్టిపుల్ మెంబర్స్ అది క్లియర్‌గా చెప్పాడు. సో, వెయిట్ చేయండి లాబీలో. మెంబర్ వచ్చేంత వరకు లాబీలో వెయిట్ చేయమని చెప్తున్నాడు. ఇదంతా ఆన్‌లైన్ టెక్నికల్ ఇంటర్వ్యూ గురించి మాట్లాడుతున్నాడు. ఓకే. సో, మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు వేరే ట్యాబ్స్ ఓపెన్ చేయడం గాని, లేపోతే సమ్ అదర్ టాస్క్స్ స్విచ్ చేసి చేయడం గాని చేయొద్దని చెప్తున్నాడు. ఎందుకంటే క్లియర్‌గా మీ ఆడియో అండ్ వీడియో వాళ్ళు క్లియర్‌గా మానిటర్ చేస్తారు. అంటే వాళ్ళంటే పర్సన్ కాదు గానీ, సో, సమ్ అదర్ ఏఐ టూల్స్ ఎక్సెట్రా మానిటర్ చేస్తాయి. డు నాట్ యూజ్ ఎనీ ఆల్టర్‌నేట్ ఎలక్ట్రానిక్ డివైసెస్. డు నాట్ టేక్ స్క్రీన్ షాట్స్ ఆల్సో. సో, స్క్రీన్ షాట్స్ కూడా మీరు చేయొద్దని చెప్తున్నారు. రిగార్డింగ్ దిస్ అప్‌లోడ్ టిప్స్ దట్ యాక్చువల్లీ వర్క్. అప్‌లోడ్ టిప్స్ యాక్చువల్లీ వర్క్ అంటే ఏంటి? ఏం లేదండి. మీరు అప్‌లోడ్ చేసే ఫైల్ 100% 4 ఎంబీయే ఉండాలి. 4 ఎంబీ కాకుండా ఇంకా అసలు ఉండకూడదు. అందుకనే నేను ఆల్రెడీ క్యాండిడేట్ రెజ్యూమ్ అని క్రియేట్ చేశాను. ఈ క్యాండిడేట్ రెజ్యూమ్ ఎంతుంది? లెట్ అస్ సే 10.1 కేబీ ఉంది. తర్వాత మీరు ఇంకా ఎక్స్‌ట్రా ఇన్ఫర్మేషన్ యాడ్ చేస్తే మహా అయితే చాలా తక్కువ ఉంటుంది. నో నీడ్ టు వరీ. 4 కేబీ ఆర్ 4 కేబీ లోపు చెక్ చేసుకోండి. ఈవెన్ ఇమేజ్ కూడా 4 కేబీ లోపే పెట్టుకోండి. ఓకే. దీన్ని బేస్ చేసుకొని మంచిగా ఫస్ట్ అప్లికేషన్ సబ్మిట్ చేయండి. అండ్ స్టెప్ బై స్టెప్ ప్రిపేర్ అవ్వండి. ఓకే. సో, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే
ఈ రిక్రూట్మెంట్ సబ్మిట్ చేసే దాని గురించి ఎలాంటి డౌట్ ఉన్నా సరే సో యూ కెన్ కమెంట్. అండ్ ఐ హ్యావ్ సీన్ వన్ ఆఫ్ ద కామెంట్ యాక్చువల్గా వన్ ఆఫ్ ద పర్సన్ కామెంట్ చేశారు. సో నేను ఆఫ్ క్యాంపస్లో అప్లై చేశాను. అప్లై చేసిన తర్వాత అది క్యాంపస్ కూడా వచ్చింది. నేను అప్లై చేస్తుంటే ఆల్రెడీ అప్లైడ్ అని వస్తుందని చెప్తున్నారు ఆ పర్సన్. కానీ ఒకటేనండి, నేను మీకు క్లియర్గా చెప్తున్నాను, 6 మంత్స్ టైం డ్యూరేషన్లో మీ కనుక ఆ పర్టికులర్ మీరు చేసిన అప్లికేషన్ ఉంటే కనుక ఫస్ట్ మీరు ఏదైతే అప్లై చేశారో దానికి మాత్రమే మీకు మెయిల్ వస్తుంది, లేకపోతే రాదు. సో ఎనీ మోర్ డౌట్స్ యూ జస్ట్ ఆస్క్. థ్యాంక్ యూ గైస్.